తన ప్రొఫైల్ని బాగా అలా కుంచుకుపోయేలా కాంగ్రెసే చేసుకుంది, ఎవరు చేయాల. అండ్ వేరాజ్ ఎంఐఎం మీకు ఆల్టర్నేటివ్గా అక్కడ ఎమర్జ్ అవటం, ఇది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మహారాష్ట్ర నుంచి టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారండి. మీకు తెలుసు, జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పిన వాళ్ళు, రథాలు తీసి తిప్పిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ చివరికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు గెలిచి కనీసం మేయర్ పీఠాన్ని దక్కించుకోలేని, కనీసం కార్పొరేషన్ దక్కించుకోలేని దుస్థితికి కాంగ్రెస్ ఎందుకు పడిపోయింది? మీకు ఒక పొటెన్షియల్ థ్రెట్ ఎదురవుతోంది ఓవైసీ నుంచి. ఓవైసీ విస్తరిస్తున్నారు, చార్మినార్ పార్టీ నుంచి దేశ స్థాయిగా నిలుతున్నారు. ఓవైసీ ఇందాకే చెప్పారండి, ఓవైసీ కేవలం ముస్లిమ్స్ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఆయన కంటెస్ట్ చేస్తున్నాడండి. వీ కెనాట్ కంపేర్ విత్ ఎంఐఎం విత్ కాంగ్రెస్ అండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, అది ఎక్కడైనా అన్ని సీట్లు, అత్యధిక సీట్లలో అవకాశం ఉన్న చోట్ల పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తా ఉంది. ఓవైసీ కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ గా విస్తరించుకుంటున్నాడు అనేది కరెక్ట్ కాదు. నేను దానికి అంగీకరించిన వాసుదేవన్ గారు. ఓవైసీ ఏంటంటే మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని సీట్లకి ముస్లింస్ ప్రాబల్యం అధికంగా ఉన్న చోట పోటీ చేశాడు. అలాగే బీహార్ లో కూడా. అలా అని అతను ఆ దేశంలో అన్ని చోట్ల కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ గా ఎట్లా మారగలుగుతారండి? అది కరెక్ట్ కాదు. కాకపోతే మహారాష్ట్ర ఇప్పుడు జరిగిన మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అది స్థానిక ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ మాక్సిమం ఒంటరిగానే అన్ని చోట్ల పోటీ చేసిందండి. ఒకటి రెండు చిన్న పార్టీలతో చివరి నిమిషంలో పొత్తు పెట్టుకుంది తప్ప, ఏదైతే ఠాక్రే ద్వయంతో వాళ్ళతోటి పొత్తులు వద్దనుకుంది. కారణం ఏంటంటే వాళ్ళు కలిసిపోవడం, అట్లాగే కొన్ని స్థానిక కారణాల వల్ల పొత్తు వద్దనుకుంది. అలాగనే కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పడిపోలా గతంతో పోలిస్తే. గతంలో 31 సీట్లు వచ్చినాయి, 7 మాత్రమే తగ్గినాయి. 24 సీట్లతో నిలబడింది ఈసారి ఎన్నికల్లో. అలా అది కూడా ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది, సాహసోపేతమైన ఒక ప్రయోగం. ఏంటంటే మైనారిటీ, దళితులు, బడుగు బలహీన వర్గాలు, వలస ప్రజల యొక్క ఓటర్ల మీద లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పోటీ చేసింది ఎన్నికల్లో. లోకల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, నాయకత్వంలో లోపాలు, అట్లాగే సమన్వయ లోపాలు ఉండటం వల్ల. బాజీ గారు ఒక్క నిమిషం, అంటే మీరు చెప్పిన బడుగు బలహీన మైనారిటీ, వలస ఓటర్లు వీళ్ళు చాలా కాంగ్రెస్ పార్టీకి లోకల్స్, అక్కడ పుట్టి పెరిగిన మరాఠాలు అక్కర్లేదా? అక్కర్లేదని కాదని అర్థం. మీరన్నది వాళ్ళ మీద దృష్టి పెట్టడం వల్ల ఇతరతర పొత్తులు పెట్టుకోలేదు అంటున్నాను. అందరూ కావాలి, ఏ పార్టీకైనా అన్ని వర్గాలు ఉంటేనే, అన్ని వర్గాల సపోర్ట్ ఉంటేనే ఎన్నికల్లో రాణించగలుగుతారు. అదే నిర్వివాద అంశం. అలాగని కాంగ్రెస్ పార్టీ మరాఠాలను కానీ తర్వాత హిందీ బేస్డ్ ఇష్యూస్ మీద కానీ వదిలేసిందని కాదండి. నేనేం చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబై మున్సిపల్ ఎన్నికల్లో ఏంటంటే కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది పొత్తుల మీద ఆధారపడకుండా కేవలం ఏంటంటే ఒక ఇండివిజువల్ గా తన యొక్క ఇది పెంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి అనే ఉద్దేశంతో, ఆ ఊహంతో పొత్తుల జోలికి వెళ్ళలేదంటున్నాను. కేవలం ఏంటంటే వాళ్లతో పాటు ఎక్కువగా ఫోకస్ ఏంటంటే మైనారిటీ, దళితులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఎప్పుడు కూడా అభిమానం చూపిస్తారు కాబట్టి వాళ్ళందరినీ, వలస ఓటర్లని కన్సల్టేట్ చేయాలనే ఒక ఊహంతో వెళ్ళాం మేము ఎలక్షన్స్ లో. దాంట్లో కొంతవరకు సక్సెస్ అయ్యాం. కొన్ని లోకల్ ఇష్యూస్ వల్ల మేము అనుకున్న సీట్లు రాలేదు. మేము 24 సీట్లు తెచ్చుకున్నామంటే చిన్న విషయం కాదు. అది టోటల్ గా పతనం అయిపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పతనం కాలేదు, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అలాగే ఉందండి. కాబట్టి బహుముఖ పోటీ కారణంగా సార్ ఒక మాట 10 సీట్లలో మేము 500 ఓట్ల తేడాతో ఓడిపోయాం. 10 సీట్లలో 500, కేవలం 500 చూసుకోండి మీరు కావాలంటే గణాంకాలు. 10 సీట్లు ఓడిపోయాం మేము. ఒక్క నిమిషం, దాని దగ్గరికి వస్తున్నా. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ చివరికి 24 సీట్ల దగ్గర సంబరాలు చేసుకుని టపాకాయలు కాల్చుకోవటం ఇంతకన్నా ఏమన్నా విషాదం ఉంటుందా అండి కాంగ్రెస్ పార్టీకి? రెండోది 500 సీట్ల తేడా, ఒక్క నిమిషం అండి, ఇంకా అవలా 500 సీట్ల తేడాతో ఓడిపోయామన్నారు. అంటే మీ పోల్ మేనేజ్మెంట్ ఎంత ఘోరంగా ఉంది, ఎంత హోప్లెస్గా ఉంది అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయిందిగా. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నానండి దానికి. మేము సంస్థాగతంగా అక్కడ కొన్ని మాకు ఇబ్బందులు ఉన్నాయి, నాయకత్వ లోపాలు ఉన్నాయి, టికెట్ ఇష్యూస్ లో కూడా కొన్ని లోపాలు జరిగినవి. దానివల్లే లేకపోతే ఇంకో 10-15 సీట్లు అదనంగా మేము సాధించుకునేవాళ్ళం. తక్కువ మార్జిన్ లో ఓడిపోయాం చాలా సీట్లు. కాబట్టి నేనేమంటున్నాను, గెలుపు ఓటములు, సీట్లు ఎన్ని తెచ్చుకున్నాం అనేది పక్కన పెడితే వీ హ్యావ్ అవర్ ఓన్ ఓట్ బ్యాంక్. ఎక్కడ చెక్కు చెదరలేదు. మేము గతంలో కంటే పెర్ఫార్మెన్స్ ఏం పడిపోలేదు అంటున్నాను నేను. ఓటు పర్సంటేజ్ 26-27% గతంలో మేము సాధించాం. అలాగే ఉంది ఇప్పుడు కూడా కాస్త కూస్త తేడాతో తప్ప మేము గణనీయంగా దిగజారిపోలేదు.
ఇంకా మేము ముందుకు వెళ్తాము. ఇప్పుడు ఆ విషయంలో భాగంగానే రాబోయే ఎన్నికల్లో ఇంకా బలంగా మహారాష్ట్రలో మేము ముందుకు వెళ్లే ఊహ్యంతోనే ఇప్పుడు మేము ఈ పొత్తుల జోలికి వెళ్లకుండా మేము ఇండివిజువల్ గానే సోలో పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసమే ప్రయత్నం చేశాము. రైట్ కాబట్టి ఏంటంటే రైట్ అండి, ఒకసారి పేకెట్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. పేకెట్ ప్రసాద్ గారు, సో కాంగ్రెస్కి అత్యంత విషాదం అనమాట. దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ 25 సీట్లు